సోదరి సోదరుల యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మార్గర్ రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవాడని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, అయా మీ ప్రియకుమారులు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి, అలా చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఆ విషయమే మొదటి మాట చివరి మాట. ఏంటండి మొదటి మాట చివరి మాట? ఏంటది? ఏంటండి మొదటి మాట అంటే ఏంటి, చివరి మాట ఏంటి అంటే సిలువలో పలికిన 7 మాటలు అంటే సిలువలో పలికిన మాటలు ఏమంటారంటే మొదటి మాట చివరి మాట అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మొదటిగా చెప్పిన ప్రసంగం, ఆయన చెప్పిన మొదటి మాట ఏంటి అని అంటే మారు మనసు ఉంది. చివరిగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ అంటే ఆయన వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత చెప్పింది మొదటి. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారనంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అంటే మొదట్లో చెప్పారు, మరలా నాయన ఇదిగో నేను ఆలస్యం ఎందుకు చేస్తున్నానంటే మీరందరూ కూడా మారు మనసు పొందాలి. అంశం పాఠం పేరు రాసుకోండి. దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. ఎలాంటి వారిది? దేవుని రాజ్యం ఎలాంటి వారిది? యవనస్తులదా, పెద్దలదా, వృద్ధాప్యంలో ఉన్నవారిదే? ఎవరిది దేవుని రాజ్యం అంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు లోకాశలు వస్తాయి, దుష్టుడు ఎరేస్తాడు, తర్వాత ఎరయడా. నువ్వు ఏ వయస్సులో ఉన్నా నిన్ను ఏం చేస్తారో ఎరేస్తారో. ఇదిగో నేను యవన ప్రాయంలో నుంచి వివాహం చేసుకున్న దుష్టుడు నన్ను ముట్టండే అనుకునే విధానం లేదు. ఇదిగో నేను వివాహం చేసుకున్న పిల్లల కన్నా ఇప్పుడు నన్ను ముట్టండే అనుకోవడానికి వీలు లేదు. ఇదిగో పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, తర్వాత పెళ్ళిళ్ళు చేసిన, నేను వృద్ధాప్యానికి వచ్చిన నన్ను ముట్టళ్లే అపవాది అనుకునే విధానం లేదు. యవనంలోని, మధ్య వయసులోని, వృద్ధాప్యంలోని ఏ వయసులోనైనా అపవాది టార్గెట్ చేస్తాడు. యవన ప్రాయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి, నీ దేహాన్ని కాపాడుకోవాలని దేవుడు చెబుతున్నాడు. మధ్య వయసుకు వచ్చేసరికి నీ మాట తీరు, నీ ప్రవర్తన జాగ్రత్త అని చెబుతున్నాడు. తీతుకు రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని వృద్ధ స్త్రీలు మద్యపానం కొడతారు, జాగ్రత్త, కొండెగత్తుల్లాగా ఉంటారు, కొండేలు చెబుతారు, జాగ్రత్త. అంటే యవనంలోని, మధ్య వయసులోని, వృద్ధాప్యంలోని ఏ వయసులోనైనా అపవాది నిన్ను పాడేస్తాడు. మరి ఎలాగానంటే ఇదిగో ఎలాంటి వారిదే దేవుని రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు అని అంటే ఎలాంటి
ఎలాంటి వారిది అని అంటే చిన్న బిడ్డలది. చిన్న బిడ్డలది. ఆ చిన్న బిడ్డలంటే, ఈ చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారికి. ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్తలో చెప్పారు, మార్క్ గారు రాసిన సువార్తలో చెప్పారు, లూకా గారు రాసిన సువార్తలో చెప్పారు. ఆయన చెప్పకుండా లేరు, కాకపోతే ఆయా సందర్భాల్లో చెప్పారు. ఒకసాట శిష్యులు మాట్లాడతారు, ఒకసాట వింటున్నారండి, ఒకసాట శిష్యులు అడిగినప్పుడు మధ్యన ప్రభా అక్కడ ఎవరు గొప్పవారు, అక్కడ ఎవరంటే ఒక చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి ఇలాంటి వారిదే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారే అయితేనే దేవుని రాజ్యంలో చేరతారని చెప్పారు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి? అసలు ఎక్కడ చిక్కులు తెచ్చినా, ఎక్కడ మాట్లాడినా, ఏది తెచ్చినా శిష్యులే ఎక్కువ, కానీ వారంటేనే ఎక్కువ ఇష్టం. కానీ చిన్న బిడ్డల విషయాల్లో వారి మీదే యేసుక్రీస్తు ప్రభువారు కోపపడ్డారు. మరి ఎక్కడేం జరిగింది? అక్కడేమో ఆ బిడ్డను, చిన్న బిడ్డను తీసుకొని మధ్యలో నిలబెట్టి చెప్పారు. ఇక్కడేం జరిగింది అని అంటే, ఇక్కడ తల్లిదండ్రులు అంటే వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారు. ఎక్కడకు? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వారిని ఈ శిష్యులు ఏం చేశారు? ఆటంకపరిచారు. ఆటంకపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? వారి మీద కోపపడి వారిని గద్దించి, చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు, నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం. ఎందుకనంటే అసలు వారి గురించి, చిన్న బిడ్డల గురించి, చిన్న బిడ్డల దేవుడు మనకు ఏమిచ్చిండనంటే బహుమానం ఇచ్చిండు. భర్తను భార్యను ప్రేమించి బహుమానాన్ని ఇచ్చిండు. ఆ బహుమానం ద్వారా చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు నేర్చుకునే ఉన్నాయి. ఎందుకనంటే ఆ బిడ్డ చూడండి, తల్లి కసిరించుకున్నా, తల్లి కొట్టినా, ఏదన్నా కానీ తల్లి మీద అలిగిద్దా? చెప్పా, నేను నీతో మాట్లాడినా, నువ్వు నన్ను కొట్టిను, నువ్వు నన్ను తిట్టిను, నాకు పప్పలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదు, నాకు బొమ్మలు కొనియలేదు, నాకు ఏమీ కొనియట్లేదు, నువ్వు, నేను నీతో మాట్లాడినాం అని అలిగి వెళ్ళిపోవటం కానీ, రానని అంటాం కానీ అలాంటివి చేసిద్దా? చేయదండి. అసలు ఆ చిన్న పిల్లల విషయాల్లో పగలంటూ ఉండవు, ద్వేషాలంటూ ఉండవు, కక్షలంటూ ఉండవు, ఏది ఉండవు. ఆ చిన్న బిడ్డ, ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నా కానీ, ఏడ్చినా కానీ, ఈ పెద్దవారు వీరిని తిడతారు కానీ, లేకపోతే ఒకడు లేకుండా చూసి ఇంకొక బిడ్డ ఉన్నప్పుడు, ఇంకొక తల్లిదండ్రులు లేకుండా చూసి ఈ పిల్లల్ని ఏం చేస్తారు? వాళ్ళు కొడతారు, తిడతారు. అప్పుడు కూడా ఆ చిన్న బిడ్డ ఏం చేసిద్ది? ఏడ్చిద్దిలే కానీ మరలా ఏమన్ననిద్దా? అనదు. తర్వాత ఆ తల్లి వేరే కొట్టిన ఈ పాపతోని ఆడుకోవడానికి మరలా నువ్వు నన్ను కొట్టిను, మీ అమ్మ నన్ను కొట్టింది, నేను రాను, నేను నీ దగ్గరకు రాను, నీతో ఉండను, నీతో ఇవన్నీ అనిద్దే? అనదు. మరలా వెళ్ళి ఆడుకుని. అసలు ఆ ప్రేమ చూడండి. అందుకనే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారు. ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే నీ జీవిత కాలం అంతా ఆ మాట మీదే పట్టుకొని కూర్చోండి. నిన్ను ఎవరైనా బాధ పెట్టే ఒక మాట అంటే ఆ మాటనే నువ్వు మరిచిపోనే పోవు. కానీ పిల్లలు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరు. ఆ మనస్సు కలిగి ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటే వాడు నీ జీవితంలో ఇక నీకు నచ్చరిక, అస్తమానం ఆ వ్యక్తి గురించే చెప్పటం, అస్తమానం ఆ వ్యక్తి గురించే తిట్టడం, ఆ వ్యక్తి అలాంటోడు, ఎలాంటోడు. మరి చిన్న బిడ్డలు చెబుతారా? చెప్పరు. చిన్న బిడ్డలు మాట్లాడతారా? మాట్లాడరు. అందుకనే చెబుతున్నారు కదా, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధమైనది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. మరి ఆ దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? మీరు మీ నీతి శాస్త్రం, నీ శాస్త్రుల
నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి అని నేను చెబుతున్నాను. అసలు వాళ్ళు ఎట్టుంటారో తెలుసండి భక్తి విషయాల్లో. కానీ ఏమో చేసేదేమో చెప్తారులే, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఒక విధానం అంటే మేము చెప్పిందే చెబుతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా భక్తిగా ఉంటారు. ఉండటం మాత్రం వాళ్ళకన్నా మీది ఏమవ్వాలి? అధికం అంటే ఎక్కువ అవ్వాలి భక్తి అని చెప్తున్నారు. అసలు చిన్న బిడ్డను చూస్తే అసలు ప్రతి ఒక్కరికి అనిపించాలండి గుండెల్లోని అసలు ఎలాంటి విధానం రావాలంటే, అబ్బా నేను కూడా ఎట్టుండాలి, నేను కూడా ఎట్టుండాలి అంటే, అట్టుండడం అంటే ఆ మనస్సు ఉండాలి, ఆ చేట్లాలు కాదు. చెప్పలేదు మళ్ళీ చిన్నపిల్ల చేష్టలు మానేయండి అని చెబుతారు. చిన్నపిల్లలు చేష్టలు చేయాల్సింది, చిన్నపిల్ల చేష్టలు చేయకూడదు, కానీ ఆ మనస్సు కలిగి ఉండాలి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఎక్కడ చేరతారంటే దేవుని రాజ్యములో చేరతారు. అసలు ఆ బిడ్డలను చూసినప్పుడు అసలు ఆ ప్రేమ చూడండి, ఎంత చక్కగా నవ్వుతారు అని అంటే, చూడంగానే నువ్వు నవ్వితే నవ్వుతారు, ఒకవేళ సీరియస్గా ఉంటే అలాగే చూస్తారు. చూడండి అసలు ఆ ప్రేమ చూడండి, అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన విధానం అసలు. అందుకనే ఆ ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత ప్రేమ అయితే చూపించారో, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం పిల్లల మనస్సు కలిగి ఉండండి అని చెప్తారు. ఆ తర్వాత అక్కడ చూడండి ఏమని చెప్తున్నారు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్నపిల్లల్ని ఏం చేయాలి? చిన్నపిల్లల్ని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. వాళ్ళనే ఆశీర్వదించాలండి. కానీ చిన్నపిల్లలనే ఈ రోజున తండ్రి, తల్లి, తాత, మామ, బంధువులు, రక్త సంబంధులు, పొరుగువారు వీళ్ళందరూ ఎత్తుకొని ఏం చేస్తున్నారు? మీకు కొంచెం బాధ కలిగిన నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది బైబిల్లో ఉన్న మాట. వాక్యం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు బాధ కలిగిద్ది. వాక్యం నిన్ను సరిచేస్తుంది, నిన్నైనా నన్నైనా ప్రతి ఒక్కరిని సరిచేస్తుంది. వాక్యానికి దేవునికి ఏ భేదం లేదు, అందరూ సమానమే. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విధానానికి, ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానానికి చిన్న బిడ్డల విషయాలు అంతా ఏం చేస్తారు? రివర్స్ చేస్తూ ఉంటారు. ఈ రివర్స్ చేసే విధానాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా చెబుతాను, వినండి. చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకున్నారు. అంటే ఈ రోజున పెద్దవారు కూడా ఏం చేస్తుంటారంటే చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల మీద, వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. అయితే పెద్దలు వారి మీద చేతులుంచి ఏం చేస్తారంటే చేతులుంచి అక్కడ గిల్లటం, తర్వాత ఏడిపియటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? చేతులుంచి ఆశీర్వదించారు. కానీ ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానం ఏంటంటే, పిల్లల విషయాల్లో వారిని ఎత్తుకొని కౌగులించుకొని ఎత్తుకొని వారి మీద చేతులుంచి పెద్దలు చేస్తున్న విధానం ఏంటంటే, వారిని ఏ మాట పడితే ఆ మాట అనడం, వారిని కొట్టడం, వారిని తిట్టడం ఈ రోజున చేస్తున్న విధానం. ఎత్తుకొని పిల్లలను ఆశీర్వదించాలి, కానీ పిల్లలను ఎత్తుకొని ఏడుస్తుంటే ఏం తిడతారు? బూతు మాటలు తిడుతుంటారు, లేకపోతే వ్యర్థమైన మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆశీర్వదించారు.
పిల్లలను ఎత్తుకొని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని అంటే దేవుని మాటలు చెప్పాలి. నువ్వు బాగుండాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దేవునిలో ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, నువ్వు ఫలించాలి, ఇలాంటి మాటలు వినపడాలి. కానీ పనికి మాలిన మాటలు, పోకిరి మాటలు, గాడిద, అడ్డగాడిద, లేకపోతే ఇంకా రకరకాల మాటలు, ఇలాంటి మాటలు పిల్లల చెవులు పడవచ్చా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? ఏం చేశారు? వారిని ఆశీర్వదించారు. పిల్లల్ని ఆశీర్వదించాలి. కానీ ఈ రోజున పెద్దలు ఆశీర్వాదానికి బదులు శపిస్తున్నారు పిల్లలని. పిల్లల్ని శపించవచ్చా? పిల్లల్ని ఏం చేయమన్నారు? ఆశీర్వదించమన్నారు. ఆశీర్వదించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. కానీ పిల్లల విషయాల్లో చిన్న పిల్లలు ఈ వాక్యం చదువుతుంటే అసలు ఏ విధంగా ఉంది అని అంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ఆ ప్రేమ ఈ రోజున నాకు యేసు దేవుడు అంటే చాలా ఇష్టం అంటారు. అంతా దేవుడేని అంటారు. నా హృదయంలో ఉండంటారు. నీ హృదయంలో ఉన్నది కరెక్టే, కానీ నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? నీ హృదయంలో ఉంటే ఆయన లక్షణాలు నీలో కనపడుతున్నాయా? నాకు అంతా దేవుడే చేసిండు, అంతా దేవుడే, ఏది చేసినా దేవుడే. కానీ నువ్వు చేసేదేంటి? నువ్వు చేసే క్రియలేంటి? యేసుక్రీస్తు ప్రభువారు క్రియలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విధానం నువ్వు ఒక్కరవైనా కొంచెమైనా అసలు నువ్వు చూపిస్తున్నావా? నువ్వు పరీక్షించుకో. ఆయన పిల్లల విషయం మీద చూపించిన విధానం నువ్వు పిల్లల విషయాల్లో నువ్వు చూపిస్తున్నావా? ఆ ప్రేమను నువ్వు చూపిస్తున్నావా? పిల్లలనే ఒక సందర్భాల్లో చూడండి, కొంతమంది వాళ్ళు ఈ మంచిగా ఉన్న పిల్లల్లో కూడా ఏడిపిస్తూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు. గిల్లినప్పుడు వాళ్ళకి నొప్పి కలిగి ఏం చేస్తుంటారు? ఏడుతుంటారు. ఇంకా ఏడకపోతే ఏం చేస్తారు? కొడతారు. ఇదేమి సరదానండి? ఇదేంటండి? బాగుండ పిల్లల్ని ఏడిపించడం ఏంటి? ఏడ్చే పిల్లల్ని ఎత్తుకుంటారు, వారిని చక్కగా ఆడిస్తారు, లాలిస్తారు, వారిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, వారికి మంచి మాటలు చెబుతారు. అవి చేస్తారు. కానీ ఏడిపించడం ఏంటండి? కొట్టడం ఏంటండి? ఈ రోజున చిన్నపిల్లల మీద బయట ఎలాంటి హత్యలు జరుగుతున్నాయండి, ఎంత భయంకరమైన విధానం జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. చిన్న వయసులో నుంచే ఈ రోజున బయట అన్ని తప్పులు జరుగుతున్నాయి అంటే చిన్నపిల్లలు అంత భయంకరంగా విధానంగా మగపిల్లలు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి చిన్న వయసులో నుంచే నువ్వు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచితే అలా తయారవుతారా? సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తారు. పెద్దవాడు అన్నకాడ పుట్టినట్లు నెమ్మలుండేది. ఏమనంటే వృద్ధాప్యం వచ్చే వరకు తొలగిపోడు అన్నక్కడ. వృద్ధాప్యం వచ్చే వరకు తొలగిపోడంట. ఎప్పుడు? నువ్వు చిన్న వయసులో నుంచి నేర్పినప్పుడు. నువ్వు వాక్యం విని నువ్వు బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని మళ్ళీ ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారికి చెప్పి తర్వాత ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని నువ్వు పెంచినప్పుడు వాడు గాలుడైతరా, ఉగ్రుడైతరా, పనికిమాలినోడైతరా, ఆడపిల్లల విషయంలో చెడుకు ప్రవర్తిస్తారా, తన్నులు తింటాడా, జైల్లో ఉంటాడా, తమ కాలానికి ముందు ఎగిరిపోతారా అని ఇలా అయిపోవడానికి కారణం తండ్రి తల్లేనండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దలు, తర్వాత చుట్టుపక్కల ఉన్న వారు, తర్వాత రక్త సంబంధులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటే, ఇవన్నీ కూడా పెద్దలు చేస్తున్న ప్రతి ఒక్క మాట కానీ ప్రతి ఒక్క క్రియ అది పిల్లల హృదయంలో ఉంటుంది. తండ్రి తల్లి అరుచుకుంటుంటే వాడు చక్కగా నవ్వుకుంటా హ్యాపీగా ఉంటారా? ఉండరండి. వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు, బాధపడుతూ ఉంటారు. అదే తల్లిదండ్రి ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇదిగో మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే మీరు దేవుని రాజ్యంలో చేరతారు. దేవుని రాజ్యం ఎలాంటి వారిదే? చిన్నపిల్లలదేనని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అలాంటి వారిదే. అప్పటికైనా తెలుసుకోవాలి. ఇదిగో మేము గొడవ పడుతుంటే నా పిల్లలు మనసులోని వాడు మనసు కృంగిపోతుంది, పడకూడదని పెద్దలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాటల్లోని ఆ విధానంగా ప్రభు అంటే నీకు ఇష్టమైతే ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావు.
ఆయన ఇష్టమని నోటితో చెప్పటం కాదు, నీ క్రియల్లో చూపించాలి. ఇదిగో పిల్లల విషయాల్లో ఎలా ఉండమన్నావు, భార్య విషయంలో, భర్త విషయంలో, అత్తమామ విషయంలో, పొరుగువారి విషయంలో ఎలా ఉండవని చెప్పారో అలా నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయనంటే నీకు ఇష్టం. అదే చెబుతారు. ఏమని చెబుతారు? మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో చేరతారు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు. అంటే నోటితో పిలిచినంత మాత్రాన్ని చేరో, నీ క్రియలో ఉండాలి, క్రియలో బాగుండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిన్న బిడ్డల మనసు కలిగి ఉంటేనే దేవుని రాజ్యం. అలా లేకపోతే నువ్వెంత భక్తి చేసినా నీ భక్తి అంతా వ్యర్థమే. ఆ మనస్సు కలిగి లేకపోతే మందిరానికి వెళుతూ, ఇంటికి వస్తూ, తప్పులు చేస్తూ, మందిరానికి వెళుతూ వస్తూ, ధూమపానం చేస్తూ, మద్యపానం చేస్తూ, మందిరానికి వెళుతూ వస్తూ, తర్వాత ఇంటిలో అరుస్తూ, లేకపోతే ప్రేమ లేకుండా చూపిస్తూ, గోల చేస్తూ, ఇవన్నీ ఉంటే ఎలా చేరుతావు? ఎలా చేరుతావు? జనం ముందేమో భక్తి, లోపలేమో శక్తి లేదు, భక్తి లేదు. ప్రతి ఒక్కరు గమనించుకొని, ఏంటి నా పరిస్థితి, నేను ఎలా ఉన్నాను? ఇదిగో చిన్నపిల్లల మనసు కలిగి ఉన్నానా లేదా? ఆ మనసు కలిగి ఉన్నానా లేదా? ఆ మనసు నువ్వు కలిగి ఉంటే ఒక వ్యక్తిని బాధ పెట్టవు. వ్యక్తి ఆ మనసు కలిగి ఉంటే నువ్వు ఎంతో ప్రేమగా. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. మనందరం అంతగా ప్రేమించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తే మాడడం అందరికీ వందనాలు.